ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, నేరాల నివారణలో ప్రజలు సహకారం చాలా కీలకమని కదిరి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ పోలీసు ఆధ్వర్యంలో ఎర్రగుంటంపల్లి గ్రామంలో నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రత్యేక వీడియో ప్రదర్శన ద్వారా గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అన్నారు. ముఖ్యంగా చిన్న బిడ్డలపైన, ఆడపిల్లలపైన లైంగిక నేరాలు అయితే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల పెరుగుతున్నాయి. మీరు కొన్ని టీవీలో చూస్తూ ఉంటారు, కొన్ని పేపర్లో చదువుతూ ఉంటారు. బయటికి రాకుండా ఉండే అంశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బయటికి చెప్పుకుంటే అవమానమనో, బయటికి చెప్పుకుంటే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందనో అని చెప్పే ఆలోచనలతోనే చిన్నపిల్లలు పైన జరిగేటువంటి నేరాలు ఎవరూ రిపోర్ట్ చేయడానికి ధైర్యం చేయడం లేదు. పనులు చేసుకునే క్రమంలోనూ, ఉద్యోగాలు చేసుకునే క్రమంలోనూ ఉదయం లేస్తే తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఎదురింటోళ్ళను పక్కింట్లోనూ ఆడుకుంటారులే అని అనుకుంటాం మనం. లేకపోతే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, వీళ్ళు మనకు ఫ్రెండ్స్లే, వీళ్ళు బంధువులే అని అనుకుంటూ ఉంటాం. ఆ ముసుగులోనే చాలామంది చిన్నపిల్లలకి ఏమీ తెలియని ఆడపిల్లలకు, ముఖ్యంగా చిన్న పిల్లలు 10 సంవత్సరాలు ఆడపిల్లల పట్ల లైంగిక నేరాలు పెరుగుతున్నాయి. సో ఆ వీడియోలో చెప్పేది తల్లులు ఎస్పెషల్లీ బిడ్డలకు నేర్పించాల. వాళ్ళకి ఏమి తెలియదు చిన్నపిల్లలకి. అక్కడ చెప్పినట్టు మనుషుల్ని అసభ్యంగా తాకడం ఎట్లా ఎవరైనా చేస్తే వెంటనే నాకు చెప్పాలా అని తల్లి ఆడపిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పాలా అనే ఒక కాన్సెప్ట్ మీకు అందరికి గుర్తు చేయాలని చెప్పి. మనం ఏమనుకుంటామంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదు, బిడ్డలు చెడిపోతారు, ఆ వయసుకి మనం మాట్లాడకూడదు. నాకు కూడా కూతురు ఉంది, కూతురుతో ఓన్లీ చదువుకోవాలమ్మా, బాగుండాలమ్మా, అంత మంచిగా చెప్పుకుంటూ ఉంటాం. సమాజంలో జరిగే చెడు ఇట్లుంటుంది, అట్లేదన్నా మీకు అనిపిస్తే నాకు చెప్పండి అని తల్లు తండ్రు బిడ్డలకు చెప్తే వాళ్ళకి తెలిసేది. సో బిడ్డలకు ఎవరైనా చాక్లెట్ ఇస్తామనో, బిస్కెట్ ఇస్తామనో, ఇంకోటి ఇస్తామనో పిలిస్తే ఎక్కడ పోకూడదు, తర్వాత ఏది తీసుకోకూడదు. ఎవరైనా అసభ్యంగా మనుషులను తాకితే కూడా వెంటనే తల్లికి చెప్పాలా అని చెప్పి బిడ్డలకు నేర్పించుకోండి. వీళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తున్నాం. మీరు కొంతమంది వాట్సాప్ వీడియోలన్నీ చూసింటారు. సో ఇదంతా ఒకటి ఏంటంటే, మరీ వయసులో ఉన్న పిల్లలు వేరే గొడవలు, ఏదో రాజకీయంతో చేసుకున్న గొడవలో, లేకపోతే కక్షలతో నా కుటుంబానికి ఆయన కుటుంబానికి గొడవ పడే గొడవ కాదు. ఏం చేయాలో దిక్కు తెలియక తాగిన మత్తులో తమాషకి గొడవలు చేసుకుంటున్నారు. సో వాళ్ళని ఇంకొంత పచ్చిగా చెప్పాలంటే, ఒక దెబ్బ కొట్టే చోట 4 దెబ్బలు కొట్టి, ఆడపిల్లలతో ఎవడు ప్రేమ అని కానీ ఇంకోటి కానీ ఎవడు దగ్గర అయ్యే ప్రయత్నం చేసినా వాడు జైలుకు పోతాడు. సో ఇంట్లో మగపిల్లలు ఉంటే ఫస్ట్ ఇది ఆడపిల్లలకు చెప్పాల్సిన అంశం కాదు, మగపిల్లలు ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలి. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల జోలికి పొరపాటు కూడా వెళ్ళకూడదు. ప్రేమ, నేను ప్రేమించాను, ఇంకోటి అంటే జైలుకు పోవాలి. అది చెప్పేది. ఎందుకంటే ఆడబిడ్డలు రక్షించుకోవాలనే ఉద్దేశంతో చేసేటువంటి చట్టాలు అవన్నీ. ఏదో తాగుతుంటే మందు తాగడము, ఏదో బీర్ తాగడము, బ్రాందీ విస్కీ తాగడం అనేది గతంలో ఉన్నటువంటి కల్చర్. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ గంజాయి, డ్రగ్స్, రకరకాలుగా, అంటే ఇప్పుడు చిన్న మాత్రల రూపంలో వచ్చేస్తున్నాయి, చిన్న చాక్లెట్ రూపంలో వస్తున్నాయి. అలా ముక్కులో పెట్టి పీల్చుకోవడము. మనం ఏదో సినిమాలు చూస్తుంటాం. ఇవన్నీ ఎక్కడో సినిమాల్లో, ఎక్కడో ఉత్తర భారతదేశంలో పంజాబు, హర్యానా, తర్వాత అక్కడ ఏదో అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఉంటాయిలే, మన దగ్గర ఉండవులే అనుకోవడానికి లేదు. సో ఎక్కడెక్కడ తాకాలను అన్ని చోట్ల తాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంట్లో బిడ్డలు ఉంటే వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఎలా ఉన్నారు, ఏందనేది కూడా గమనిస్తూ ఉండాలి. ఒకసారి పొరపాటున అలాంటి మత్తు పదార్థాలకు బానిస అయితే కుటుంబాలు నాశనమైనట్టున్నాయి. తర్వాత మనుషుల్ని చాలా రకాలుగా, మనుషుల్ని అత్యంత హీనంగా, పాశవికంగా మనుషులను ఏమంటారు, వాళ్ళపైన దాడి చేస్తూ నాశనం చేస్తున్నారు. అంటే